పాషా గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం నుంచి సీఎం పదవి కోసం లోకేష్కి సీఎం పదవే ఇవ్వాలనే డిమాండ్ వరకు వెళ్ళిపోయింది పరిస్థితి. స్వయంగా మంత్రి, అందులో దావోస్ పర్యటనలు చంద్రబాబు నాయుడు గారు ఉండగానే మన వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఆయన పక్కా ప్లాన్తో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు లోకేష్ కోసం, ఒక రెడ్ కార్పెట్ వేసుకుంటూ పోవడానికి నాయకులతో ఈ మాటలు మాట్లాడిస్తున్నారని. ఓకే, ఇదంతా ఇప్పటికే డిప్యూటీ సీఎం అన్నందుకే రగిలిపోతున్నారు జనసేన నాయకులు. రేపు సీఎం నిజంగానే సీఎం అయ్యారని అనుకోండి, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? అలాగే కంటిన్యూ అవుతారు. సార్ ఒకటి అంటే నేను జనరల్గా ఎప్పుడు కూడా కులాల గురించి తక్కువ మాట్లాడతా, అవసరం వస్తేనే మాట్లాడతా. సార్, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సామాజిక వర్గం నుంచి వస్తాడో ఆ సామాజిక వర్గం వచ్చేసి పెద్ద నెంబర్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో కాపు సామాజిక వర్గీయులని చంద్రబాబు నాయుడు ఎంతమందిని లీడర్లను చేసిండు, ఎంతమందిని మంచి స్థాయి వరకు తీసుకొచ్చాడు? ఒక్కల పేరు చెప్పండి, మీకు గుర్తుందా? ఏం లేదు. సరే, ఎంతమందిని వాడుకున్నాడు? అందరినీ వాడేశారు. చివరికి చిరంజీవి గారిని సైతం వాడుకుని ఇట్లా పక్కకు పడేసాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాడుకోవాలనుకుంటున్నారా మీరు? చిరంజీవి గారిని తన రాజకీయాల కోసం వాడుకున్నాడు, పవన్ కళ్యాణ్ తన కొడుకు రాజకీయాల కోసం వాడుకున్నాడు. అంతే డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు సార్ ఇక్కడ ఇందాక ఒక మంచి మాట అన్నారు, ఏంటంటే వెంకటరెడ్డి గారు జన సైనిక్స్ గురించి. వీళ్ళు కొట్టుకోవడమే కానీ ఒక చిన్న సెటిల్మెంట్ అంతే. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారే వచ్చి గౌరవనీయులు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రికి అర్హులు, ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి, నేను సపోర్ట్ చేస్తున్నా, ఎవరన్నా జన సైనిక్స్ అగెనిస్ట్ గా మాట్లాడితే వాళ్ళని తీసిపడేస్తా అంటాడు. కథం. ఏంటండి సార్, ప్యాకేజ్ స్టార్లుగా మిగిలిపోకూడదు. నేను ఈరోజు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి అందరినీ అంట, మీ సామాజిక వర్గంలో ఈ రోజు వరకు కూడా పెద్ద నాయకులు ఎవరున్నారు అంటే మీ వేళ్ళు ఒక 10 వేళ్ళు ఉన్నాయి. 10 మంది నాయకుల పేర్లు మీరు చెప్పండి. చెప్పగలరా? చెప్పలేరు. కేవలం వాడుకున్నారు, మీ ఓటు బ్యాంకుని కేవలం వాడుకున్నారు. ఎప్పుడూ మీకు గౌరవం దక్కలేదు. టీడీపీ అన్న పార్టీ మిమ్మల్ని గౌరవించదు. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తా సార్. ఎల్లో మీడియా, ఈరోజు ఎల్లో మీడియా పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే, నేను ఒక 2-3 రోజుల నుంచి 4-5 రోజులు చూస్తున్నా కావాలని. ఎందుకు చూస్తున్నా అంటే నాకు నవ్వు వస్తుంది చూస్తుంటే. పరిస్థితి ఏమైపోయిందంటే, వాళ్ళు ఎటు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గురించి ప్లస్గా చెప్తే ఇక లోకేష్ దగ్గర మైనస్ అవుతామా, లోకేష్ గురించి ప్లస్గా చెప్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మైనస్ అవుతామా అన్న పరిస్థితులు ఎల్లో మీడియాకు ఉన్నాయి. సరే, ఏదేమైనప్పుడు కూడా ఏదో కొంత రాధాకృష్ణ గారి పేపర్ అయితే లోకేష్కి వ్యతిరేకంగా వార్తలు రాస్తూ మళ్ళీ లోకేష్కి అనుకూలం అంటే ఏమైనా సెటిల్మెంట్లు ఏమైనా జరిగిందా వీళ్ళిద్దరి మధ్య? ఒకసారి వ్యతిరేకంగా ఒకసారి రాధాకృష్ణ గారికి ఒక క్లారిటీ వచ్చింది సార్. చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి చూసిన తర్వాత 2029లో చంద్రబాబు నాయుడు గారు రాడు అని రాధాకృష్ణ గారికి, రాజకీయ పండితుడు ఆయన, కూడా మామూలు మనిషి కాదు, ఆయన కూడా చాలా ఎలక్షన్లు చూసినాడు, ఆయన కూడా పండిపోయింది. మేము చెప్పినట్టు వింటలేడు, సొంత కులం కమ్మ వాళ్ళని పట్టించుకుంటలేడు, పక్క కులం వాళ్ళని పట్టించుకుంటున్నాడు. రేపొద్దున వీళ్ళు కూడా మన వాళ్ళు ఉండరు, వాళ్ళు కూడా మన వాళ్ళు ఉండరు, మొత్తానికి ఓట్లు పడవు అని చెప్పేసి రాధాకృష్ణ గారికి అర్థమైపోయింది. భయపడుతున్నారా? అర్థమైపోయి 2029లో జగన్మోహన్ రెడ్డి రావడం ఖచ్చితం అని చెప్పేసి ఆయనకు తెలుసు. 6 నెలల్లోనే ఖచ్చితం ఆయన వచ్చిండు. ఆయన వచ్చినాక వదులుతాడా సార్? ఇంకో విషయము, చంద్రబాబు నాయుడు గారిని కంగ్రాచులేట్ చేయాలి మనం. చంద్రబాబు నాయుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని రాజకీయాలు నేర్పించింది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిస్వార్థపరుడు, ఆయనకి మనసులో ఎట్లాంటి విషయం అన్నది ఉండదు. ఆయన ఇప్పుడు కూడా ఇది జైలుకు పంపించి రాజకీయం అంటే ఇది అని నేర్పించాడు, ఇబ్బందులు పెట్టి రాజకీయం అంటే ఇది అని నేర్పించాడు. సొంతంగా ఆయన ఇంట్లో కుంపటి, ఆయన కుటుంబంలో కలహాలు సృష్టిస్తే అరే దీన్నే రాజకీయం అంటారా అని చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బండైపోయాడు. ఆ జగన్మోహన్ రెడ్డి ఈ ఫైర్లో మొన్న ఒక వార్నింగ్ ఇచ్చాడు, ఎక్కడున్నా మళ్ళీ పిలుస్తా వదిలిపెట్టను అన్నాడు ఒక. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఫైర్లో మళ్ళీ వచ్చిండంటే ఇక మనం ఏబిఎన్ ఉండదు, నేను ఉండను, అందరం కాశీకి పోయి కండువా కప్పుకొని పండుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయనకు తెలుసు. అందుకే ఏం చేస్తున్నాడు, కొంచెం తెలివిగా లేదు మనం కొంచెం న్యూట్రల్ కాకపోయినా యాక్ట్ చేద్దాం న్యూట్రల్గా అని చెప్పేసి ఆ యాక్టింగ్ చేస్తున్నాడు. రేపు పొద్దున ఒకటే విషయం చెప్తా సార్, ఏ మీడియా అయినా సరే ఓకే, సంహవ్ ఈ రోజు మీడియా పరిస్థితి, ఎల్లో మీడియా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, పొద్దున నుంచి సార్ నేను ఇంతవరకు చూడలే ఒక ముఖ్యమంత్రి రోజు మొత్తం కనిపిస్తాడు. ఈ దేశంలో ఇద్దరే నాయకులు సార్ రోజు మొత్తం కనిపించే నాయకులు, ఒకరు మోదీ గారు, రెండు చంద్రబాబు నాయుడు. అది సింపుల్. టీవీలో మొత్తం కనిపిస్తాడు. ఆయన పనే అది. ఏంటంటే ప్రజలు ఎప్పుడు 24 గంటలు ప్రజల ముందు ఉండాలి. అండ్ ఆ ఎల్లో మీడియా కూడా ఎట్లుందంటే సార్, నేను కౌంట్ చేసిన కూర్చొని 11 నిమిషాలు యావరేజ్ టైం వస్తుంది. 11 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే టైం లేదు. 11 నిమిషాలు మళ్ళీ వచ్చేస్తుంది పేరు.
లేదా ఫోటో లేదా వీడియో. ఆ, నేను ఆ టైం అబ్జర్వ్ చేసిన, ఇది ఆసక్తిగా ఉంది ఇది. నిజం సార్. ఆ, 11 నిమిషాలు, ప్రతి 11 నిమిషాలు. ప్రతి 11 నిమిషాలకి టీడీపీకి జయహో, చంద్రబాబు నాయుడు దేవుడు, చంద్రబాబు నాయుడు గారి వీడియో. ఇది 11 నిమిషాల వరకే వీళ్ళు ఆపుకుంటున్నారు. ఏదైనా వేరే ప్రోగ్రామ్ చేసినప్పటికి కూడా 11 మినిట్స్ అన్నది ఇంటర్వెల్ తీసుకుంటున్నారు. ఎవ్రీ 11 మినిట్స్ తర్వాత ఈ జేజేలు పలుకుతూనే ఉన్నారు. ఎందుకు అంటే నార్మల్ హ్యూమన్ సైకాలజీ దీని వెనకాల ఉన్నది. మోదీ గారు దీన్ని అప్లై చేసిండు, సక్సెస్ఫుల్ లీడర్గా ఉన్నాడు, 3వ ప్రధాని అయ్యిండు. నేను కూడా అప్లై చేస్తా. ప్రజల మనసుల్లో ఒక్కటే చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు, టీడీపీ 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 అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాడు. కానీ విషయం ఏంటంటే సార్, జనరల్గా చెప్తున్నా, ఏమనుకోకండి తప్పుగా సార్. కుక్క సింహం మీద అరిసింది అనుకోండి, కుక్కకి ఏమనిపిస్తుంది? నేను సింహాన్ని భయపెట్టినా అనిపిస్తుంది. విషయం ఏంటంటే సింహం ఆ కుక్క అరుపులకు భయపడుతుందా సార్? సింపుల్ గా నేను అడుగుతున్నా. కుక్క అనుకుంటుంది నేనే భయపెట్టేసినా, నన్ను చూసి సింహం పోషేసుకుంది అనుకుంటుంది కుక్క. కానీ విషయం ఏంటి? సింహం దాన్ని చూసి నవ్వుతుంది, ఇదేంది ఇట్లా ఇంతకుంది ఇది అని చెప్పేసి. ఇది అడవి ధర్మం, ఇది అంతే. ఇక్కడ కూడా జరిగేది అదే. బయటకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు 20 రోజులకు, 15 రోజులకు, 30 రోజులకు, అవసరాన్ని పట్టి. అవసరమైతే ప్రజలకు కష్టం కలిగితే బయటకు వస్తాడు, ఆయన చెప్పేది చెప్తాడు, నిజాయితీగా ఆయన చేసే పని ఆయన చేసుకుంటాడు. వీళ్ళు అయిపోయింది 11 నిమిషాలు, పాప పాప వెళ్ళాలి అని చెప్పేసి 11 నిమిషాలు అవగానే వచ్చేస్తున్నారు సార్. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కావట్లేదు. ఇంతలా భజన చేయడం మానేసి ప్రజలకి పనికొచ్చే పనులు ఏమైనా చేస్తే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కూడా కొంచెమైనా సరే దయ అన్నది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇదే భజనను కంటిన్యూ చేసి ఎంతలా అంటే సార్, న్యూస్ దొరకకపోతే యాంచో ముంబై నుంచి పట్టుకొస్తున్నారు. మా దగ్గర లేదు, ఈ స్టాక్ అయిపోయింది, నేను నెలది, ఇంకా 10-15 రోజులు ఉంది, మరి ఎట్లా నడిపించాలి, స్టాక్ లేదు అంటే అది ముంబై నుంచి పట్టుకొద్దాం. ఇలా ముంబై నుంచి పట్టుకొచ్చారు, రేపు రాజస్థాన్ నుంచి పట్టుకొస్తారు. ఇది మొత్తం డైవర్జన్ పాలిటిక్స్ నడుస్తూనే ఉంటుంది. ఎంత సార్? 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఎవరికి ఇచ్చినావు? నాకు ఒకటి చెప్పండి, ఎవరికైనా ఇచ్చారా? ఏదన్నా ఇది చూడండి, దేనికోసం ఎంత 18.5 కోట్లు కదా, 18.5 కోట్లు అంటే దానికి మించి ఆయన ఇప్పుడు తెస్తారు కదా, పెట్టుబడులు తెస్తారు కదా, దానికి 18 కోట్లు చాలా మంచి విషయం చెప్పారు, పెట్టుబడులు తెస్తారు కదా. నేను చెప్పాలి, 2014 నుంచి 19 దాకా 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి లోకేష్ గారు దావోస్కి వెళ్ళారు. వెళ్ళిన ప్రతి సంవత్సరము డప్పులు, ఈ పచ్చ మీడియా డప్పులు కొట్టింది. నాకు విషయం చెప్పండి సార్, ఒక్క 1000 కోట్లు తెచ్చారా? అంతవద్దు, మేము అక్కడ 20,000 కోట్లు చేసినాం, ఇక్కడ 30,000, అంతవద్దు. ఒక 1000 కోట్లు కూడా 5 సంవత్సరాలలో తేలేకపోయారు. వీళ్ళు ఎందుకు పోయారు అంటే, ఇందాక చెప్పినట్టు టీజీ భరత్ గారు నిలబడి చెప్పిన ముఖ్యమంత్రి లోకేష్, ఆడికి పోయి వీళ్ళు మర్చిపోతున్నారు, అదొక ఇంటర్నేషనల్ ఫోరం అని మర్చిపోతున్నారు, ప్రోటోకాల్ ఉంటుందని చెప్పేసి మర్చిపోతున్నారు. కానీ వీళ్ళు చేసే తప్పు ఏంటంటే, దేశం పరువు. నువ్వు అక్కడికి పోయి పార్టీ మీటింగ్ పెట్టుకుంటావా? మహానాడు అది, మహానాడులో చెప్పుకోండి, ఈయన చేస్తామని చెప్పండి, లేదంటే ఆయన మనవని చేస్తామని చెప్పండి, ఏమన్నా చెప్పండి. కానీ ఇంటర్నేషనల్ ఫోరం మీద నిలబడి ఇట్లాంటి మాటలు మాట్లాడితే దేశం పరువెటు కావాలి, తెలుగుడి పరువెటు పోవాలి. ఇది ఆలోచించండి. మీ పార్టీ గురించి, మీ గెలుపుల గురించి, మీ ఓటమిల గురించి. సార్, ఇందాక ఒక విషయం చదివాను సార్, చనిపోయిన వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటారు కానీ నేను బతికుండగానే గొప్పలు చెప్పుకుంటున్నారు అని చెప్పేసి చెప్పుకుని ఆనందపడతాడు. రాజశేఖర రెడ్డి గారిని ఆ విషయంలో డ్రాగ్ చేస్తున్నాడు. చనిపోయిన వాళ్ళ గురించి చెప్తూ నేను విన్నా కానీ నేను బతుకుండగానే చెప్తున్నాడు అని చెప్పి, అంటే రేపు పొద్దున ఆయన మరి చెప్పకూడదు, మరి ఈయన పోయినాక ఏం తిట్టుకోవాలా? ఇప్పుడే పొగుడుతున్నాము అంటే ఈయన పోయినాక తిట్టుకోవాలా? ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇట్లాంటి విషయాలు సార్ మాట్లాడేది. అట్లాంటి దావోస్కి వెళ్ళి మీరు బిజినెస్ మాట్లాడండి, మీరు తేబోయే 1000 కోట్లు. ఎందుకంటే బిజినెస్ మాట్లాడడానికి ఏం లేదు సార్, ఇదంతా బిజినెస్ టెక్నిక్. చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ బిజినెస్ ఇది.